హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. రాముల వారికి నైవేద్యంగా పెట్టే వడపప్పు పానకాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. అలానే ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పెసరపప్పుని 2-3 సార్లు బాగా వాటర్లో వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసి మరికొద్దిగా వాటర్ వేసుకొని పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ పెసరపప్పు అంతా ఇలా మనకు నానిన తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా ఇలా వంపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పునంతా ఇలా మనము బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలానే ఇందులోకి మామిడికాయ తురుము, క్యారెట్ తురుము వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న కీరకాయ ముక్కలు, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము వడపప్పుని తయారు చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. అలానే ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి బెల్లం అంతా కరిగేదాకా ఇప్పుడు ఈ బౌల్ని ఇలా కాసేపు పక్కన పెట్టుకుందాం. అలానే ఈ పానకం మనకు గుడిలో ఇచ్చే పానకం లాగా మంచి ఫ్లేవర్తో రావడానికి ముందుగా మనం ఇలా ఒక చిన్న రోల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 దాకా ఇలాచి, అలానే 10 దాకా మిరియాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము పౌడర్ తయారు చేసుకుంటే సరిపోతుంది. అలానే మనం ముందుగానే ఒక బౌల్లో బెల్లం వేసుకుని కరిగించుకున్నాం కదండి, ఆ బెల్లం అంతా ఇలా మనకు కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఇలా ఒక బౌల్లోకి వడకట్టుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం ఈ బెల్లం వాటర్ అంతా ఇలా బౌల్లోకి వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీ, అలానే మిరియాల పౌడర్ ఇందులోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తులసి దళం వేసుకొని ఈ విధంగా మనము పానకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం పానకం వడపప్పుని మనం చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.